హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పకపోయినా కూడా మా గ్రాటిట్యూడ్ అండ్ మేము ఎంత గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం ఈరోజు అన్నది మా ఫేసులు చూస్తే తెలిసిపోతుంది కదా మీకు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సక్సెస్ అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఆడియన్స్. కొట్టచ్చు, గట్టిగా కొట్టచ్చు. ఎందుకంటే మనందరం కూడా వెయిట్ చేసేది ఈ మూమెంట్ కోసమే. సో దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దెన్ దిస్. ఈ సినిమా ఎలాగో పాన్ ఇండియాగా బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి ఊరికే ఒక విషయం చెప్తా. ఒక సినిమా ఆడకపోయినా ఆడినా దానికి పడే కష్టం సేమ్. అంటే ఎప్పుడు కూడా మేము చేసే పని సేమ్, దాని రిజల్ట్గా మీరిచ్చే రిజల్టే మారుతుంటుంది. సో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్. దాని ఇంతకు సునీల్ గారు అన్నట్టు మళ్ళీ మళ్ళీ సర్కిల్లో వస్తున్నారు కదా. తమిళ్లో ఒక ప్రోవర్బ్ ఉందండి, வாழ்க்கை ஒரு வட்டம் மாதிரி முடிவே அதன் ஆரம்பம். అంటే வாழ்க்கை ஒரு వట్టం మాదిరి ముడివే అదన్ ఆరంభం. లైఫ్ ఈజ్ లైక్ ఎ సర్కిల్, ద ఎండ్ ఈజ్ ద బిగినింగ్. సో ఇది పర్ఫెక్ట్గా మీరు చెప్పారు. ఇది కొంతమంది టెక్నీషియన్స్ గురించి నేను తప్పకుండా చెప్పాలి. ముఖ్యంగా అంటే యాక్చువల్లీ ఇక్కడ అన్సీన్ అండ్ అన్సంగ్ హీరోస్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాలి. బట్ బిఫోర్ దాట్ ఈ పాయింట్ మీరు చెప్పారు కాబట్టి అక్కడ లీడ్ తీసుకొని చెప్తున్నాను నేను. ముడివే అదన ఆరంభం అంటే ద ఎండ్ ఈజ్ అగైన్ ద బిగినింగ్ అనేదానికి నేను చూసిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వన్ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ ప్యాషనేట్, హూ ఈజ్ ఆల్వేస్ స్ట్రైవింగ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అండ్ హూ ఈజ్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ హూ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు రేస్ ద బార్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ సుకుమార్. థ్యాంక్ యూ సుకుబాయ్. అంటే ఆయన పడే కష్టానికి అతి దగ్గర విట్నెస్ నేనే. ఇప్పుడు కూడా చూడండి, ఆయన ఇక్కడ ఉండు ఆలోచిస్తుంటాడు. నిన్న సక్సెస్ పార్టీలో కూడా హీ సమ్వేర్ మాట హీస్ థింకింగ్. అప్పుడు అందరూ అంటున్నారు, మన వంశీ అంటుంటే బడ్డీ చూసారా పుష్ప 2 గురించి ఆలోచిస్తున్నాను, పుష్ప 1 గురించి ఆలోచిస్తున్నారు ఇంకా అన్నాను నేను. దట్ ఈస్ అవర్ సుక్కు మాట. అంటే ఇప్పుడు నేను అన్నట్టు సక్సెస్ తోటి ఫెయిల్యూర్ తోటి సంబంధం లేకుండా అంత ప్యూర్ సోల్ని నేను చూడలేదు. డార్లింగ్, వి జస్ట్ లవ్ యూ ఫర్ వాట్ యు ఆర్. ఒక విషయం చెప్పాలి, ఒక సినిమా తీసినప్పుడు సుకు ఒకసారి అన్నారు, డార్లింగ్ సినిమా ఆడుతుందా లేదా నాకు తెలియదు, ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్, సినిమా ఆడుతుందా లేదా నాకు తెలియదు బట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అన్నారు. నాకు కాసేపు అర్థం కాలే ఈ డైలాగ్. అంటే హిజ్ థింగ్ ఈజ్ ఆల్వేస్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్ అండ్ టు సర్వ్ సంథింగ్ డిఫరెంట్ టు ద పీపుల్. డార్లింగ్, మీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆ ఫైట్ ఉన్నమూలనే యు ఆర్ మేకింగ్ ఏ రంగస్థలం కానీ, నానక్ ప్రేమ్తో కానీ, పుష్ప కానీ, అండ్ నెక్స్ట్ మీరు చేయబోయే పుష్ప 2 కానీ. వి లవ్ యూ డార్లింగ్. అలాగే నేను క్లోజ్గా ఫాలో అయిన ఇద్దరి గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాను. ఆర్ బన్నీ బాయ్, నౌ ది ఐకన్ స్టార్, పాన్ ఇండియన్ ఐకన్ స్టార్. బన్నీ, నీకు కూడా తెలియని ఒక చిన్న విషయం చెప్తా సరదాగా. ఐ కెన్ టేక్ 2 minutes రైట్? ఓకే. మేము చిన్నప్పుడు చెన్నైలో అందరం చిన్నవాళ్ళం. అప్పుడు మేము అప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా మామూలుగా మా ఇంటికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి అరవింద్ అంకుల్ వీళ్ళంతా అలా ఫ్యామిలీ క్లోజ్. ఒకరోజు ల్యాండ్ మార్క్ అని ఒక బుక్ షాప్ ఉండేది, ఇఫ్ యూ రిమెంబర్. ఒకరోజు అక్కడికి నేను ఏదో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తుంటే కారు బైక్ ఐ డోంట్ రిమెంబర్, అటు వెళ్తున్నప్పుడు ఐ సా బన్నీ వెయిటింగ్ నియర్ హిస్ కార్. ఇది నీకు కూడా తెలియదులే. వెయిటింగ్, హే బన్నీ అని దిగిపోయిన ఇంతలో కారు పాస్ అయిపోయింది. అంటే చాలా క్యూట్గా అసలు కూర్చుని అదేదో మూవీ షాట్ లాగా ఉండింది అనమాట. దిగిపోయి వద్దులేదు గర్ల్ ఫ్రెండ్ గురించి ఏదో వెయిట్ చేస్తున్నాడు, మళ్ళీ మన దిగి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి వెళ్ళిపోయాను. బట్ నేను ఇది ఎందుకు చెప్తానంటే ఐ డోంట్ నో వై బన్నీ, వెనెవర్ యూ ఓన్ ఎ హ్యూజ్ సక్సెస్ నాకు ఆ పిక్చరే గుర్తొస్తుంది. ఆ చిన్న కుర్రోడైనా ఇదే అనే అనిపిస్తుంటుంది. అండ్ మా ఇంట్లో కూడా మళ్ళీ చెప్తున్నా నీ గురించి ఇదే ఫీలింగ్ మాట. అండ్ నేను సుకుబాయిని ఎలాగ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నానో ఆర్య అప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఫస్ట్ హాఫ్ నాకు నెరేట్ చేశారు. దిల్రాజు గారు ఆఫీస్లో పైన కూర్చుంటే టెర్రస్ కూర్చున్నాం. అప్పుడే పరిచయం ఇద్దరికి.
ఇంకా నాకు వ్యూ పిచ్చి, వ్యూ బాగుండాలి వాటర్ ట్యాంక్ ఎక్కాం. ఓకే, అక్కడే ఆర్య ఫస్ట్ హాఫ్ నెరేట్ చేశారనమాట. అందులో నాకు కొన్ని లాజికల్ డౌట్స్ వచ్చినాయి. అప్పుడు డార్లింగ్ ఏదో లేదు, సార్ అని మాడుకున్నాం. సార్ ఇది ఇక్కడ ఈ హీరో గురించి అడగరా అని ఏదో అడిగితే ఒక విషయం చెప్పారు సుక్కు. స్క్రిప్ట్ క్లియర్గా వెళ్తుంటే ఆడియన్స్కి డౌట్ రాదు అన్నారు. నాకు ఏదో చెప్తున్నారులే, ఇదంతా కరెక్ట్ అనుకున్నా. కానీ నిజంగానే సినిమా చూసినప్పుడు నాకు వచ్చిన డౌట్లు ఎవరికి రాలేదు, నాకు కూడా రాలేదు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు యువర్ క్లారిటీ. అంటే హీ సైడ్ స్క్రిప్ట్లో ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నప్పుడు చిన్న డౌట్స్ ఉన్నా, అందులో వెళ్తున్నా కూడా అది ఆడియన్స్కి డౌట్ రాదు అని, ఆ క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్ అంటున్నా. అలాగా నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, బన్నీ, ఐ కెన్ సీ దట్ క్లారిటీ ఇన్ యూ నౌ. నిజంగా, because we have been growing up together, knowing each other from so many years, and we have been evolving together, and I have been seeing you through all these movies. కొన్ని విషయాలు you're not even taking credit for that, and you're accepting it, and you're proud to accept it, and that's going to take you places, Bunny. And I'm really proud of that quality that you've developed in yourself. ఎందుకంటే అన్నీ మన వల్లే అనుకోవడం ఒకటి, అన్నీ అందరి వల్ల అనుకోవడం ఒకటి. ఏది మన వల్ల కాదని తెలుసుకుంటే సూపర్ అని నా ఫీలింగ్. సో అలా ఇంకా మా చంద్రబోస్ గారు, నేను సుకుమార్ భాయ్ చేసినప్పుడు బోస్ గారు లిరిక్ రైటర్ అని కూడా అన్నాను. ఆయన కూడా ఒక కంపోజర్ లాగే. ఎందుకంటే నాకు ఎ సాంగ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ మోర్ దెన్ మ్యూజిక్. దట్స్ వై ఫస్ట్ ఐ ఆస్క్డ్ ఇందులో ఏం చెప్పాలి. ఒకసారి బన్నీ కూడా ఈ పుట్ ఆన్ హిస్ ఇన్స్టా, ఎ సాంగ్ ఈజ్ నాట్ వాట్ యు సింగ్, ఇట్స్ వాట్ యు సే అని అన్నారు. సో అలా ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈ పాటలో ఏం చెప్పాలని నాకు తెలిస్తే పాట 5 minutes. అది సుకుమార్ గారు, బోస్ గారు కలిస్తే అదొక అద్భుతం ఎప్పుడు క్రియేట్ చేస్తారు. సో ఆల్ ది క్రెడిట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు సుకుబాయ్ అండ్ బోస్ గారు. థ్యాంక్ యూ బోస్ గారు, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఏ సినిమాకి అయినా సరే. ఆయన కూడా నాకు, బన్నీకి, బోస్ గారికి, సుకుబాయ్కి, అలాగే మన మైత్రి మూవీస్ రవి గారికి, నవీన్ గారికి, అందరికీ ఉన్న ఒకే ఒక క్వాలిటీ నేను చెప్పనా, నాలెడ్జ్ కాదు, చైల్డిష్నెస్. వీ హ్యావ్ ఎ చైల్డ్ విత్ ఇన్ అవర్ సెల్స్ అండ్ దట్స్ కీపింగ్ us గోయింగ్. నవీన్ గారు పాట అంటే, దేవి గారు ఏం కొట్టారండి అంటారు. అవునా, మళ్ళీ చెప్పండి సార్ అంటాను నేను. సో ఆ చైల్డ్ మనలో ఉన్నంతకాలం ఐ థింక్ వీ కీప్ దిస్ ఎగ్జైట్మెంట్ అలైవ్, అండ్ వీ విల్ ఆల్సో కీప్ యువర్ ఎగ్జైట్మెంట్ అలైవ్. నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ ఎల్ఈడి స్క్రీన్స్ చూసిన వెంటనే చాలా ఆనందం వచ్చింది. అది ఎందుకు చెప్తా. ఆనందం అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం రామజీరావు గారు వాళ్ళందరితో అన్నా, సార్ ఆడియో ప్రమోషన్కి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ కలిసి పర్ఫామ్ చేస్తే బాగుంటుందేమో అని నేనే స్టార్ట్ చేశా ఆనందంలో. అవునా అని ఫస్ట్ అర్థం కాలే, అందరికీ ఐడియా లేదు సార్, మనం ఇలా చేద్దాం, స్టేజ్ చేసి మైక్ పుట్టిన అందరూ పాడితే ఒరిజినల్ సింగర్స్ అనేది పిలిపిద్దామని ఐ స్టార్టెడ్. దెన్ ఆడియో ఫంక్షన్లో పర్ఫామ్ చేయడం అనేది నౌ ఇట్స్ బికమ్ కామన్. అలా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత, అరే మనం చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు, వెనకాల వినైల్స్ పెడుతున్నాం, డిజైన్స్ పెడుతున్నాం, ఇప్పుడు మనం ఏదో చేయాలి అని సడన్లీ ఐ గాట్ దిస్ ఐడియా ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఆన్ స్టేజ్. దిస్ అబౌట్ సింగం ఇవన్నీ చేసినప్పుడు, సార్ ఎల్ఈడి స్క్రీన్స్ పెడదాం, ఎందుకంటే ఏ పాట చేసినా అదే బ్యాక్డ్రాప్ ఉంటుంది కదా. ఎల్ఈడి స్క్రీన్లో ఏమవుతుందంటే పాటను బట్టి మనం బ్యాక్డ్రాప్ మార్చొచ్చు అంటే, అది కూడా ఫస్ట్ అవునా అన్నారు. దాని తర్వాత వి ట్రైడ్, అండ్ ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెడుతున్నాం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మనం చేసే ఒక చిన్న పని అదే ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అలాగే ఖైదీ 150 చేసేటప్పుడు లిరికల్ వీడియో ఎవ్రీ వీక్ ఒకటి రిలీజ్ చేద్దాం, టైం ఉంటుంది, బికాస్ సోషల్ మీడియా హెస్ చేంజ్ అని. ఇప్పుడు అది హిందీ వరకు అదొక ఫార్మాట్ అయిపోయింది. సో అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పట్లా, ఒక మనిషి హోల్ హార్టెడ్గా చేసే ఒక చిన్న మంచి పర్ఫెక్ట్ పని, అంటే ఆ క్రెడిట్ మనకు రావాలి అనుకోకుండా చేసే పని, ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ దీస్ 3 things విచ్ ఐ స్టార్టెడ్ విత్ ఎ ప్యూర్ హార్ట్, దట్ సినిమా ప్రమోట్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్తో చేసిన ఈ పని ఈరోజు ఇట్స్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఈ సినిమా చేసేటప్పుడు సుకుమార్ గారు కానీ, బన్నీ కానీ, వాళ్ళ ఉద్దేశం కూడా అదే, వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ డిఫరెంట్. దట్స్ వై ఈరోజు ప్రతి డైరెక్టరు ఏంటండి ఈ రేంజ్లో చేస్తారు సినిమా, సుక్కుబాయ్ ఏంటండి అలా తీసారు, ఆ టీకింగ్ అని. బన్నీ ఏంటండి, బన్నీకి స్టోరీ చెప్పాలంటే కొంచెం ఆలోచించి చెప్పాలండి, సుకుమార్ గారితో మాట్లాడి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ వీళ్ళు a good intention, I think it has taken this movie to another level is what I feel. The intentions, the vibes are very, very important for the work that we do, and you both have excelled, Bunny and Sukubai. ఈ మిగతా చెప్పాలంటే మా నవీన్ గారు, రవి గారు, చెరి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ.
మీరే నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ప్రతి స్టేజ్ మీద, కానీ నేనే మీకు చెప్పాలి. ఒకటిని నమ్మి ఇన్ని సినిమాలు మీరు ఇస్తూ, అంటే వేరే సినిమా చేసిన సార్ ఈ సినిమాకి ఈ కారణం వల్ల వేరే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటున్నాను సార్, అది మీకు చెప్పేసి అనౌన్స్ చేద్దామని అంటారు. సార్ నాకెందుకు సార్ చెప్పాలంటాను. సార్ ఐ జస్ట్ లవ్ యూ సార్, సీరియస్లీ ఐ జస్ట్ లవ్ యూ సార్. అంటే యూ జస్ట్ పంప్ అప్ మై కాన్ఫిడెన్స్. అండ్ అంటే జనం మీద నమ్మకం పోకుండా కాపాడే అతి కొద్ది మనుషుల్లో మీరు కూడా ఉన్నారు సార్. నిజంగా చెప్తున్నా, దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇటు మన పేరు అనౌన్స్ చేసి ఇటు ఇంకొకరిని పెట్టుకునే కాలంలో ఇంకొకరిని పెట్టుకున్నాం నాకు చెప్పి మీరు అనౌన్స్ చేయడం ఏంటి సార్ అసలు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ మా హోల్ టీమ్, మా ఇంకా పేరు చెప్తే చాలా లిస్ట్ ఉంటుంది, బట్ స్టిల్ ఉదయ్ కుమార్, కుట్టి ఉదయ్, సురేష్ అండ్ ఆల్ అవర్ రీరికార్డింగ్. ఒకసారి వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. చిన్న గారు, సుందర్ గారు, చిట్టి గారు, వికాస్, కేపీ, కళ్యాణ్, రవి, చైతు, వీళ్ళందరూ మన రీరికార్డింగ్ బ్యాచ్. ఈరోజు అందరూ రీరికార్డింగ్ గురించి నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దాట్ క్రెడిట్ అగైన్ గోస్ టు సుక్కుబాయ్ ఫర్ ద వే హీ మేడ్ ద ఫిల్మ్, and Bunny for the way he acted in the movie, and of course our gorgeous Srivalli. Srivalli, you are so soulful, yeah. Oh no, don't cry now. And I always keep telling you, now I'm telling in front of everyone, you're going to go places. You're here to stay for a very very long time. ఇది ఊరికే నేను ఇంప్రెస్ చేయడానికి చెప్పే మాట కాదు, ఇది నిజమైన మాట. సో a big round of applause to Srivalli. దాని తర్వాత ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చెరి గారు ఆల్రెడీ చెప్పారు, కానీ అనురాగ్ సార్ ఎక్కడ ఉన్నారు? ఒకసారి రండి. పర్లేదు, ఏం సిగ్గుపడకల్లా. మనకి సిగ్గేంటి, ఎవరు రాకపోతే నేను దిగను, రండి సరదాగా. అంటే దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూమ్ వీ నెవర్ సీ. ఐఎమ్ పర్సనలీ థ్యాంకింగ్, నాట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్. ఎందుకంటే లిరికల్ వీడియోస్ అవి కానీ లాస్ట్ మినిట్లో ఏం మారినా అది మారినా అన్నిటికీ మాకు డే అండ్ నైట్ హెల్ప్ చేసిన అనురాగ్. సో యూ డిజర్వ్ ఇట్ అనురాగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈజ్ ఆల్వేస్ క్వైట్ లైక్ దట్ ఓన్లీ. అలాగే మీ టీం అందరికి కూడా థ్యాంక్స్. ఇంకా మా మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్స్. దాని తర్వాత ఏ బిడ్డ నా అడ్డాకి వీ డిడ్ ద బెస్ట్ ట్రంపెట్స్ అండ్ బ్రాస్ సెక్షన్ ఫ్రమ్ థాయిలాండ్. దాన్ని కోఆర్డినేట్ చేశారు కొంతమంది, అండ్ ప్రసన్న అని ఒక ఆయన. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఫైనలీ ఇంకా చాలామంది ఉన్నారు, బట్ ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను. టుడే ఐఎమ్ రియలీ ఫీలింగ్ సో హ్యాపీ because it's a pure happiness out of pure success. And before I wind up, Sukubhai, I always love you. Ante. Thank you. Ante oka director ga unconditionally he loves me, and oka manishiga kuda love you darling.